పరమేశ్వరి జ్యోతిష్యాలయం వంశపారపర్యంగా గత 3 తరాలుగా జ్యోతిష్య శాస్త్రంలో అనుభవం కలిగి ఎన్నో వేల జాతకాలు వేసిన ప్రజ్ఞ కలిగిన జ్యోతిష్య శాస్త్ర నిపుణులు, దేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నూకల రవికుమార్ సిద్ధాంతి గారు మీ పుట్టిన సంవత్సరం, నెల, తేదీని బట్టి మీ సంపూర్ణ జాతకం చెప్పగలరు. జాతకం లేని వారికి నేరుగా కలిసిన ఎడల మీ ఫోటో, మీ యొక్క ముఖ లక్షణములను చూసి మీ జాతకం చెప్పగలరు. విద్య, ఉద్యోగం, వివాహం, ఆరోగ్యం, సంతాన సమస్యలు, కోర్టు వ్యవహారములు, ఆర్థిక ఇబ్బందులు, ఇంట్లో అశాంతి, రాజకీయ వ్యవహారములు మొదలగు సమస్యలకు తక్షణమే పరిష్కార మార్గం చూపగలరు. సంప్రదించండి శ్రీ లలిత పరమేశ్వరి జ్యోతిష్యాలయం. జ్యోతిష్యరత్న, జ్యోతిష్య భూషణ బ్రహ్మశ్రీ నూకల రవికుమార్ సిద్ధాంతి గారు. హౌసింగ్ బోర్డ్ కాలనీ, లాలా చెరువు, రాజమండ్రి. సెల్ 9492112211 మరియు 6262312345. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువందనం. వక్రతుండ మహాకయ్యంకోటి సూర్యసమప్రభం నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం తెలియజేస్తూ, ఈవేళ పరాభవనామ సంవత్సరం ఈ యొక్క ప్రతి ఒక్క రాశికి ఏ రకంగా ఉంటుంది, ముందుగా పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ బీసీఎన్ మరియు సిసిసి ప్రేక్షకులకి ఈ సంవత్సరం అందరూ కూడా ఆయురారోగ్య శ్రేయాలతో వర్ధిల్లాలని ఆ సిద్ధలక్ష్మీ గణపతిని ప్రార్థిస్తూ, ముందుగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో గురుడి యొక్క సంచారం వల్ల కానీ, శని యొక్క సంచారం వల్ల కానీ, రాహుకేతుల యొక్క సంచారం ఏ రకంగా ఉంటుంది మన దేశం మీద మరియు రాశుల మీద అని చూసుకున్నట్లయితే, ప్రధానంగా ఈ ఏలినాటి శని ప్రభావం మేషరాశి మీద, అనగా అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు మరియు భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు మరియు కృత్తికా నక్షత్రం 1వ పాదం జన్మించిన వారు ఈ మేషరాశిలోకి వస్తారు. ప్రధానంగా ఈ యొక్క మేషరాశికి ఏలినాటి శని ప్రభావం ఏ రకంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే, శని యొక్క ప్రభావం యొక్క కారణంగా వీరి యొక్క ఉద్యోగంలో కానీ, వృత్తి వ్యాపారదులు ఎందుకు కానీ, లేదా వివాహ సమయంలో ఉన్న వివాహం అవలేని వాళ్ళు కానీ, లేదా సంతాన విషయంలో ఉండేవారు కానీ రేపు మే 16వ తారీఖు నుంచి అత్యద్భుతమైన రాజయోగం అని చెప్పవచ్చు. ఎందువల్ల అనుకున్నట్లయితే, గురుడి యొక్క సంచారం మిథునం నుంచి కర్కాటకంలో కుచ్చస్థానంలో వెళ్తున్న కారణంగా తృతీయం నుంచి గురుడు చతుర్థ స్థానంలో సంచరించడం వలన వీరు కోరుకున్న అన్ని కార్యక్రమాలు దిగ్విజయమే సాగడమే కాకుండా మున్ముందు కూడా మంచి పురోభివృద్ధి చెందుతారు ఈ రాశిలో ఉన్నవారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ ఏలినాటి శని లేదా అష్టమ శని, అర్ధాష్టమ శని ఏ రాశుల మీద ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో ప్రభావితం చూపిస్తాయి అని చూసుకున్నట్లయితే, ప్రధానంగా మేషరాశి వారు ఒకళ్ళు, సింహరాశి వారు ఒకళ్ళు, ధనుసు రాశి వారు ఒకళ్ళు మరియు కుంభమేన రాశి వారు, అంటే ఈ 5 రాశులకు కూడా చాలా జాగ్రత్త వహించవలను. ప్రధానంగా చూసుకున్నట్లయితే, మనం చేసి యొక్క వృత్తి వ్యాపారాల యందు ఈ శని భగవానుడు ఏ రకంగా చూపిస్తాడని చూసుకున్నట్లయితే, దీనికి దాన ధర్మాల విషయంలో, అనగా ప్రతిరోజు కూడా ఈ ఏలినాటి శని జరిగి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే మేషరాశి కానీ, లేదా సింహరాశిలో జన్మించిన వారు కానీ, లేదా ధనుసు రాశిలో జన్మించిన వారు కానీ, కుంభరాశిలో జన్మించిన వారు కానీ, మీనరాశిలో జన్మించిన వారికి ప్రధానంగా ఈ 5 రాశులకి అష్టమ శని, ఏలినాటి శని మరియు అర్ధాష్టమ శని ప్రభావం ఎక్కువగా ఉండడం మీదట ఈ యొక్క రాశులు, నేను చెప్పిన రాశులు ఉపశమనం కలగాలంటే ఏ రకమైన గ్రహారాధన చేయాలి అని చూసుకున్నట్లయితే, ప్రధానంగా మేషరాశికి ఏలినాటి శని ప్రభావం ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఉన్నాయండి. దీని నిమిత్తం ఏ ఆరాధన చేయాలి? ప్రతి శనివారం నల్ల ద్రాక్షతోటి శని భగవానుడికి ఎవరైతే ఒక 100 గ్రాములు నల్ల ద్రాక్ష తీసుకుని జ్యూస్ చేసి అభిషేకం చేస్తారో, ఓన్లీ గ్రహానికే చేయాలండి. ఇక్కడ ఈ యొక్క శని భగవానుడి యొక్క గ్రహానికి ఎవరైతే శనివారం నాడు ఉదయం 6:15 సమయం దగ్గర నుంచి 7:15 సమయం లోపు ఎవరైతే నవగ్రహాల్లో ఉన్న శని భగవానుడికి నల్ల ద్రాక్ష జ్యూస్ తోటి అభిషేకం చేస్తారో, అనగా అశ్విని, భరణి మరియు కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఇలాగ 7 శనివారాలు చేసిన ఎడలా వీళ్ళకి పట్టిన ఆ కీడిని తొలగి స్వామివారు ప్రశాంతమైన వాతావరణం వీళ్ళకి ఇవ్వడంలో ఎటువంటి సందేహం లేదు. తదుపరి సింహరాశి చూసుకున్నట్లయితే, ఈ అష్టమ శని ప్రభావం సింహరాశికి ఎక్కువగా కనిపిస్తోంది. ఈ అష్టమ శని ప్రభావం ఏ రకంగా చూపిస్తుంది? మానవుల మీద కానీ, వ్యక్తులు మగవారి మీద కానీ, ఆడవారి మీద కానీ చూసుకున్నట్లయితే, ఈ యొక్క సింహరాశిలో జన్మించిన వారు మఖా నక్షత్రం, పుబ్బా నక్షత్రం మరియు ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ సింహరాశిలోకి వస్తారు. అమ్మా, ఎవరి నుంచి మాట్లాడుతున్నారండి?
నేను రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నానండి. మా చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? హలో, మా ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించి మా ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. మీ డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి. నాది మార్చ్ 17, 2004. మార్చి 17, మార్చ్ 2004. సమయం ఎన్ని గంటలకు పుట్టారమ్మా? టైం ఎన్ని గంటలకు పుట్టారండి? టైం పొద్దున్న 6:35కి సార్. 6:35కి. శ్రవణ నక్షత్రం 3వ పాదం మకర రాశి తెలుసా మీకు? తెలీదండి. బుధవారం నాడు పుట్టారా? అవునండి. ఏకాదశి బుధవారం నాడు జన్మించారు మీరు. ఇప్పుడు చూసుకున్నట్లయితే శ్రవణ నక్షత్రం 3వ పాదం మకర రాశిగా పరిగణించడం జరిగింది మీ జాతకం గురించి. దేని గురించి తెలుసుకుందాం అనుకున్నారండి? నా పెళ్లి గురించి తెలుసుకుందామని ఫోన్ చేశాను. మ్యారేజ్ గురించి అనుకున్నట్లయితే కొంచెం రేపు సెప్టెంబర్ 3వ తారీఖు వరకు బాగోలేదమ్మా. 2026 సెప్టెంబర్ 3వ తారీఖు వరకును. అది దాటిన తర్వాత చూసుకున్నట్లయితే వివాహం సెప్టెంబర్ 3వ తారీఖు దాటిన తర్వాత వివాహం చేసుకున్నట్లయితే అత్యద్భుతమైన రాజయోగంగా ఉంటుంది. ఎందువల్ల అనుకున్నట్లయితే మీ జాతకంలో ప్రధానమైంది తృతీయాధిపతి అయిన బుధుడితో పాటు రవి కలవడం వల్ల, నీచ పట్టిన బుధుడితో పాటు రవి కలవడం వల్ల సోదరీమణుల వల్ల కానీ అన్నదమ్ముల వల్ల కానీ కొన్ని తలనొప్పులు వాటిల్లి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల సెప్టెంబర్ నెలలో చేసుకోవడం వల్ల చాలా అభివృద్ధిగా ఉంటుంది. చతుర్థ శుక్రరాహులోని కారణంగా కాలసర్పదోషం ఏర్పడింది మీ జాతకంలో. ఎక్కడైనా చూపించారా? ఒక్కసారి కాలసర్పదోషం నిమిత్తం ఈ యొక్క కాలసర్పదోషంలో ఏం జరుగుతుందంటే, ఎడ్యుకేషన్ లైన్లో ఉంటే ఎడ్యుకేషను, ఉద్యోగంలో ఉంటే ఉద్యోగం చివరి వరకు వచ్చాక ఆగుతూ ఉంటాయండి. అవునా కదా? అవునండి. ఏం చదివారు మీరు? నేను డిగ్రీ చదివానండి. డిగ్రీ చదివారు. ఉద్యోగ విషయంలో కానీ లేదా అనుకున్న ప్రతి కార్యక్రమం కానీ ఒక 17 నెలల నుంచి ప్రతి పని కూడా వెనక్కి వెళ్ళిపోతుంటాం. నిజమేనా? 17 నెలల నుంచి అంటే సంవత్సరం మీద 5 నెలల నుంచి ఏ పని అనుకున్నా వెనక్కి వెళ్ళిపోవడం, మానసిక అశాంతి ఎక్కువగా ఉంటూ ఉండడం, చికాకు కోపం ఎక్కువగా పెరుగుతూ ఉండడం, ఇవి జరుగుతున్నాయి. కరెక్టేనా కదమ్మా? అవునండి. దీని నిమిత్తం చాలా జాగ్రత్తగా వినండి. కాలసర్పదోష నిమిత్తం మీ జాతకంలో చతుర్థ రాహు ఉన్న కారణంగా, అనగా మేషంలో సంచరిస్తున్నాడు రాహు. దీనివల్ల మంగళవారం ప్రతి మంగళవారం నాడు విడవకుండా 18 మంగళవారాలు, మంగళవారం నాడు మధ్యాహ్నం 3 to 4:30 సమయంలో, గుడికి వెళ్ళలేని సమయంలో ఒక 18 ఒత్తులకి కొంచెం కుంకం రాసి ఒత్తుకి నల్ల నువ్వుల నూనెతో ఇంటి దగ్గర దీపారాధన చేయండి. అంటే ఏంటంటే ఆ వేళ భోజనం తినేసినా పర్వాలేదు, కానీ 3 to 4:30 సమయంలో రాహుకాలం ఏర్పడుతుంది ప్రతి మంగళవారం. ఈ ఒత్తులు చేసేటప్పుడు మీ మనసులో ఉన్న కోరిక ఏంటి అని ఆలోచించి 18 ఒత్తులు ఏక ఒత్తి కింద వేసి సింగిల్ ఒత్తి కింద 18 ఒత్తులు కలిపి దీపారాధన చేయాలండి. దేనికి అంటే ఈ కాలసర్పదోష నిమిత్తం చతుర్థ రాహు కలయిక వలన తల్లి అనారోగ్యం వాటిల్లి ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ప్రక్రియ విధానం చేసి చిన్న 2 బెల్లం మొక్కలు రాహుకి నివేదనగా పెట్టినట్టు అట్లా మీకు కరెక్ట్గా 8 వారాల్లో చాలా మంచి రిజల్ట్ వస్తుంది అమ్మా. ఈ కాలసర్పదోషం నిమిత్తం ఒక్కొక్కరు 12 రకాలుగా కాలసర్పదోషం వివరించడం జరిగిందండి. ఎందుకంటే ప్రథమ స్థానమైన రాహు ఏ రకంగా సంచరిస్తాడు, ద్వితీయార్థమైన రాహు ఏ రకంగా ఉంటుంది. అమ్మా, ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నారు? హలో. ద్వితీయార్థమైన రాహు ఏ రకంగా ఉంటుంది, తృతీయ రాహు యొక్క సంచారం ఏ రకంగా ఉంటుంది జాతకంలో, ఇలాగ 12 రకాలుగా విభజించడం జరిగింది కాలసర్పదోషాల గురించి. ఈ యొక్క కాలసర్పదోషం గురించి చాలామంది చాలా రకాలుగా విన్నా సరే, మన చేత్తో మనకి సర్పదోష వివరణ ఏ రకంగా చేసుకోవాలి అన్నది మీకు కూలంకషంగా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు లైవ్లో కొంతమంది దొరకలేని వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే డిస్ప్లేలో నా పర్సనల్ నెంబర్కి 9492112211కి ఫోన్ చేసిన అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే మీ జాతక భావంలో జాతకరీత్యా పుట్టిన సమయం దగ్గర నుంచి ఎప్పటివరకు విద్య ఎందు కానీ, ఉద్యోగం ఎందు కానీ, సంతాన సమస్యలు కానీ, లేదా వైవాహిక సమస్యలు కానీ, వివాహం అవక చాలా సతమతం అవుతున్నాం 3-3.5 ఏళ్ళ బట్టి. ఏమిటి అంటే మీకు అత్యద్భుతమైన రెమెడీస్ మీ చేతితో మీరు చేసుకునే విధానాలు మీకు చెప్పడం జరుగుతుంది. ఏమిటంటే ఇక్కడ విధానం ప్రధానంగా చూసుకున్నట్లయితే జాతకం రీత్యా అందరికీ ఒకే రాశి అయినా లగ్నాలు మారిపోతాయండి. మేషరాశికి ఇలాగే జరుగుతుంది, అందరికీ ఇలా జరుగుతుందని విధానం లేదు. దీనికి లగ్న భావం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఈ లగ్న భావం ఏ రకంగా చూడాలి అంటే మన పుట్టిన సమయాన్ని బట్టి ఉంటుందండి.
మేషలగ్నం అయితే ఓ రకంగా ఉంటుంది. కుటుంబాధిపతి కలత్రకారకుడైన శుక్రుడు మేషలగ్నానికి అయితే నీచబట్టి ఉన్నాడు కుజుడు చతుర్థంలో, అంటే ఒక రిజల్ట్స్ వస్తాయి. లేదా ఉచ్చుబట్టి ఉన్నాడు భాగ్యంలో, ఏ రకమైన అభివృద్ధి జరుగుతుంది. అలాగే వృషభ లగ్నానికి తీసుకుంటే ఏ రకంగా జరుగుతుంది, మిథున లగ్నానికి తీసుకుంటే ఏ రకంగా జరుగుతుంది. లగ్నం రీత్యా జీవితం ఆధారపడుతుందంటే రాశి అన్న విషయం ఓన్లీ మన గోచారం వరకునే, అంటే ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం ఎలా ఉంటుంది అని తెలుసుకోవడం వరకునే తప్ప గోచార సంచార ఫలితములు జాతక భావంలో పూర్తిగా కావాలి రిజల్ట్ అనుకుని చూసుకున్నట్లయితే దానికి లగ్నాత్తు ద్వాదశ భావాల్లో ఏ లగ్నాత్తు ఏ స్థానాల్లో ఉంటే ఆయుర్దాయం బాగుంటుంది, లేదా సంతాన విషయాలు, వివాహం ఆలస్యం ఎందుకు అవుతుంది, విద్యందు ఆటంకాలు ఎక్కువ బ్యాక్లాగ్స్ ఎందుకు అయిపోతారు విద్యార్థులు, లేదా కోర్టు విషయాల్లో చిక్కుకోవడం గల కారణాలు ఏమిటి, భార్యాభర్తల మధ్య డైవర్సులు అయిపోతూ ఉంటే దానికి కారణాలు ఏమిటి అంటే ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క విధంగా చెప్పడం జరిగింది. ఈ లగ్నాత్తు బుధ శుక్రుల యొక్క కలయిక జరిగితే ఎలా ఉంటుంది, రవిశని యొక్క కలయిక జరిగితే ఎలా ఉంటుంది, కుజుడితో పాటు బుధుడు కలిస్తే ఏ రకంగా ఉంటుంది అన్నది పరిపక్వతంగా మీకు అథెంటికేటెడ్గా చక్రం వేసి మీ ఎదురుగుండా ఆ యొక్క చక్రం నుంచి ద్వాదశ భావాలు వివరించి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇదే వాస్తు విషయంలోకి వెళ్తే చాలామంది చెప్తారు వెంకటరమణ అనే పేరు ఎలా ఉంది, రామకిషోర్ అనే పేరు ఎలా ఉంది, లేదా సాయినాథ్ అనే పేరు మీద ఎలా ఉంది. ఇవి నార్త్ ఫేసింగ్గా, సౌత్ ఫేసింగ్గా, వెస్ట్ ఫేసింగ్గా, ఈస్ట్ ఫేసింగ్గా, అంటే ఇక్కడ చాలామంది మిగతా వాళ్ళు నక్షత్ర ఇష్టి కింద అంటే నక్షత్ర ప్రభావం చూసి ఈ వాస్తు చెప్పడం జరుగుతుంది. మన పూర్వీకులు అనుకున్నట్లయితే ఈ నక్షత్ర ప్రభావంతో ఈ వాస్తు సంభవం లేదండి అసలు. ఎందువల్లంటే పేరు మీదే. ఎందువల్లంటే మీ పేరు ఏమని పిలిస్తే, ఉదాహరణకి రవికుమార్ అని పిలిస్తేనే పలుకుతారు. యారాలావాస ఆశాలాక్ష బండీరా అనే అక్షరాలకి ఏ రకమైన దిక్కు నప్పుతుంది, లేదా కృష్ణకుమార్ అనే పేరు ఉంది, ఈ కృష్ణకుమార్ అనే పేరు మీద ఏ రకంగా వెస్ట్ ఫేసింగ్కి అరుబలంగా ఎలా ఉంటుంది. ఈ అరుబలంలో కూడా ఇల్లు కట్టుకునే విషయాల్లో చిన్న చిన్న మార్పులు అయితే ఓ రకంగా ఉంటుంది, కానీ లేదా ఈ యొక్క ఇంటిలో స్వస్థలం ఉంది ఏ రకంగా అనుభవించాలి అని చూసుకున్నట్లయితే దీనికి ధనము, రుణము, ఆయుర్దాయము ఇలాగా కొన్ని విషయాలు కట్టడం జరుగుతుంది వాస్తురీత్యా. అంటే గర్భం నుంచి గర్భాస్థానం దగ్గర నుంచి చూసుకున్నట్లయితే ఈశాన్యంలో అయితే ఈశ్వరుడు యొక్క ఆరాధన చేయొచ్చు. ఆ యొక్క ఎందుకు ఈశాన్యముల ఫలం చూపిస్తారు, నైరుతి మీద ఎత్తి చూపించడం గల కారణం ఏమిటి, ఆగ్నేయం మూలే వంటగది పెట్టాలా, ఆ యొక్క వ్యక్తి యొక్క పేరు మీద ఆగ్నేయం పెడితే బాగుంటుందా, నైరుతి యొక్క మూల పెడితే బాగుంటుందా, వాయువ్య మూల పెడితే బాగుంటుందా అన్నది ఈ యొక్క వాస్తురీత్యా పూర్తిగా పరిశీలించి మీకు చెప్పడం జరుగుతుంది. ఎవరికైనా వాస్తు సమస్యల్లో సతమతం అవుతున్నా, అయితే ఇంట్లో దిగేవండి మానసిక ప్రశాంతత లేదు, రోజు ఏదో ఒక గొడవలే అనుకుని చాలామంది నాకు ఫోన్ చేయడం జరుగుతుంది. గతంలో చూసిన కాల్స్లో చూసుకున్నట్లయితే దానికి ఏ రకమైన ప్రిడిక్షన్స్ మనం చేసుకోవాలి అంటే, ప్రిడిక్షన్స్ అంటే ఏ రకమైన దాంట్లో ఉన్న దోషాల నుంచి బయటపడడానికి చేసుకోవాలి. ప్రధానంగా ఇల్లు కట్టేసాం కదా, ఇప్పుడు మార్పులు అనుకున్నట్లయితే చాలా ఖర్చుతో అవుతుందని అందరూ ఊహించవచ్చు. ఇక్కడ ఖర్చు కాదండి, ఇక్కడ నైరుతికి వైట్ ఆపోజిట్ డైరెక్షన్ ఈశాన్యం. ఉదాహరణకి ఒక ఇంటికి నైరుతి ప్రాబ్లం ఉంది, లేకపోతే నైరుతి ఇనుపోటు తగిలింది, ఆ నైరుతి ఇనుపోటుకి ఏ రకమైన వివరణ ఇవ్వాలి, లేదా వాయువ్యం పిల్లల స్థానం అని వాస్తుశాస్త్రం చెప్పడం జరుగుతుంది. ఈ వాయువ్యం వల్ల ఇనుపోటు జరిగితే పడమర దిక్కుకి ఏ రకమైన ప్రిడిక్షన్ ఇవ్వాలి. అలాగే ఆగ్నేయానికి సంబంధించింది భార్య స్థానంగా వాస్తుశాస్త్రం చెప్పడం జరిగింది. ఈ యొక్క ఆగ్నేయం ఇనుపోటుకి జరిగితే ఏ రకమైన ప్రిడిక్షన్ ఇవ్వాలి. ఇలాగే లేదా ఉత్తర ఈశాన్యానికి జరిగింది, లేదా ఆగ్నేయానికి నైరుతికి మధ్య ఎనుపోటు తగిలింది, ఈ యొక్క దక్షిణ ఎనుపోటు తగిలితే ఏ రకంగా ఉంటుంది, లేదా నార్త్ ఫేసింగ్ ఇంటికి ఉత్తర ఈశాన్యం జరిగితే రాజకీయవేత్త అవుతాడా. అంటే ఒక వ్యక్తి జాతక భావంలో దోషాలున్నా, జాతకంలో అత్యద్భుతమైన స్థాయిలో ఉండి ఎదగలేకపోతున్నాం అనుకున్నా ఈ ఇంటి యొక్క పరిపక్వతమైన మూలాలు అంటే దిక్కులు 4, వాటి యొక్క మూలాలు 4, 8కి పరిపక్వతంగా ఆలోచించి ఈ గర్భం దగ్గర నుంచి ఏ మూలం ఈ యొక్క వ్యక్తికి యాక్టివేట్ చేస్తే మంచి స్థాయికి ఎదుగుతారు అన్నది మీకు చెప్పడం జరుగుతుంది. ఇక వివరణ చూసుకున్నట్లయితే ఇందాక సింహరాశికి ఈ యొక్క అష్టమ శని ప్రభావం ఏ రకంగా ఉంటుంది. ఈ మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు మరియు పుబ్బా నక్షత్రంలో జన్మించిన 1, 2, 3 పాదములు, ఉత్తరా నక్షత్రంలో ఉన్న 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశిలోకి వస్తారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క మఖా నక్షత్రం వాళ్ళు కేతు మహర్దశలో జన్మిస్తారు కాబట్టి ఈ శని భగవానుడు కేతువుకు కొంచెం రిలేటెడ్గా
సత్సంబంధాలు బాగుంటాయి. కాబట్టి ఈ మఖా నక్షత్రం వారికి ఈ సంవత్సరం మంచి అనుబలంగా ఉంటుంది. ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే నవంబర్ 17వ తారీఖు దగ్గర నుంచి 2027 జనవరి 19వ తారీఖు వరకు వీళ్ళకి యాక్సిడెంటల్ ప్రోన్ ఎక్కువగా కనిపిస్తుంది సింహరాశి వారికి. ప్రధానంగా ఈ మఖా నక్షత్రం వాళ్ళు చూసుకున్నట్లయితే ఈ యొక్క అష్టమ శని ప్రభావంలో ఈ యొక్క 62వ సంవత్సరం దగ్గర నుంచి 69 వరకు ఎవరికి నడుస్తారో వాళ్ళు కొంచెం చాలా జాగ్రత్త వహించాలి. ఎందువల్లంటే బీపీ, బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా పెరగడం, అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటూ ఉండడం ఇవి ఎక్కువ జరుగుతాయి. అలాగే స్త్రీలు చూసుకున్నట్లయితే 47వ సంవత్సరం నుంచి మఖా నక్షత్రం జన్మించిన వారు స్త్రీలు ఎవరైతే ఉన్నారో ప్రధానంగా 47వ సంవత్సరం దగ్గర నుంచి 56వ సంవత్సరం లోపు, అంటే ఈ 9 సంవత్సరాల లోపు డయాబెటిక్, షుగర్ వచ్చే ఆస్కారాలు బహు ఎక్కువగా ఉన్నాయి. నేను ఈ చెప్పిన క్రియా విధానం ఈ మఖా నక్షత్రం, ఈ యొక్క సింహరాశిలో మఖా నక్షత్రంలో జన్మించిన వారు కానీ లేదా సింహరాశిలో జన్మించిన వారు కానీ ఏ యొక్క శని భగవానుడి ప్రీతికరమైన ఆరాధన చేస్తే అత్యద్భుతమైన రాజఫలితం అనుభవిస్తామో అని చూసుకున్నట్లయితే ఎవ్వరూ కూడా విడవకుండా ప్రతి శనివారం ఈ అష్టమ శని ప్రభావం ఎవరికైతే జరుగుతుందో, ఈ అష్టమ శని ప్రభావం జరుగుతున్న వాళ్ళు మనకి బయట దొరుకుతున్న నల్లబెల్లం అని, నల్లబెల్లం ఒక 100 గ్రాములు తీసుకుని నీళ్ళల్లో కలిపేసి ఆ నల్ల బెల్లంతో ఎవరైతే శని భగవానుడికి అభిషేకం చేస్తారో ప్రత్యేకంగా చూడండి, చెరుకుతో తయారవుతుంది కాబట్టి బెల్లం, ఈ యొక్క బెల్లాన్ని తీసుకుని నల్ల బెల్లం మాత్రం తీసుకోండి. ఒక 100 గ్రాముల నల్ల బెల్లం శుభ్రంగా గుండ కింద కొట్టేసి నీళ్ళల్లో కలిపేసి 1 లీటర్ నీళ్ళతోటి ఎవరైతే శని భగవానుడికి ప్రతి శనివారం విడవకుండా 7 శనివారాలు శని భగవానుడికి మన తైలాభిషేకం చేయించినట్టుగా ఈ నల్ల బెల్లంతో ఎవరైతే స్వామివారికి అభిషేకం తన చేతితో తను చేసుకుంటారో వీరు ఆరోగ్య సమస్య నుంచి బయటపడడం, వైవాహిక సమస్య నుంచి బయటపడడం, సంతాన సమస్య నుంచి బయటపడడం, ఉద్యోగ సమస్యల్లో చాలా విపరీతమైన టెన్షన్స్, ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు ప్రధానంగా చూసుకున్నట్లయితే బ్యాంకింగ్ సెక్టార్ కానీ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కానీ మఖా నక్షత్రంలో సింహరాశులు జన్మించిన వారికి చాలా జాగ్రత్తలు వహించాలి. ఎందువల్ల అని చూసుకున్నట్లయితే ఈ యొక్క సింహరాశికి అష్టమ శని ప్రభావం ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క బండి మీద వెళ్తున్నా లేదా వాహనం మీద చాలా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే భార్యాభర్త మధ్య నడుస్తున్నట్లయితే బండి మీద వెళ్ళినట్లయితే యాక్సిడెంట్స్ ప్రోన్ ఎక్కువగా కనిపిస్తుంది సింహరాశికి. దీని నిమిత్తం నేను చెప్పిన నల్ల బెల్లంతో ఎవరైతే ఈ శని భగవానుడికి అభిషేకం చేస్తారో ఈ బెల్లం నీళ్ళతోటి అత్యద్భుతమైన రాజయోగం అనుభవిస్తారు. ఇకపోతే ధనుసు రాశికి అర్ధాష్టమ శని ప్రభావం ఈ పరాభవనామ సంవత్సరంలో ఈ రకంగా ఉంటుంది. వీరికి అర్ధాష్టమ శని ప్రభావమైన ఈ యొక్క మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం మరియు ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పదంలో జన్మించిన వారు ఈ యొక్క ధనుసు రాశిలోకి వస్తారండి. ఈ ధనుసు రాశి వారికి మంచి రాజయోగంగా చెప్పవచ్చు. ఓన్లీ శని భగవానుడు ఒకరిని తీసుకోకుండా కానీ గురుడి యొక్క సంచారం చూసుకున్నా, రాహుకేతువుల యొక్క సంచారం చూసుకున్నా, లేదా శని భగవానుడి యొక్క సంచారం చూసుకున్నా ఈ సంవత్సరం వాళ్ళకి మంచి ఆయుర్దాయపరంగా కానీ లేదా ఉద్యోగంలో కానీ సంతానం విషయంలో కానీ వ్యాపారాదుల్లో కానీ మంచి అభివృద్ధి చెందే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక మిగతా వాళ్ళు ఈ అర్ధాష్టమ శని ప్రభావం వల్ల ఎక్కువ ఆలోచనాపరమైన విషయాలు ఆలోచించే వారికి నేను ఇచ్చే సూచన ఏంటంటే ఈ అర్ధాష్టమ శని ఎవరికైతే జరుగుతుంది ధనుసు రాశిలో ఉన్నవారు, చిన్న వయసులో ఉన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఏ పరిహారం చేసుకుంటే అభివృద్ధి పదంలో ముందుకు సాగుతాము. ప్రధానంగా ఈ యొక్క విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ లేదా వివాహం అవటలైన మగవారైనా ఆడవారైనా చేసుకోవాల్సిన రెమెడీ ఏ రకంగా చేసుకుంటే అత్యద్భుతమైన ఫలితాలు అనుభవిస్తారని చూసుకున్నట్లయితే ప్రతి శుక్రవారం అదేంటి అర్ధాష్టమ శని జరుగుతుంది కదా, శనివారం వదిలేసి శుక్రవారం చెప్తారు ఏంటని ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ఇక్కడ శుక్రవారం భృగు మహర్షి యొక్క కూతురు లక్ష్మీదేవి వీళ్ళకి ఆర్థిక స్థితిగతులు కొంచెం అప్ అండ్ డౌన్ జరుగుతూ ఉంటాయి అర్ధాష్టమ శని వల్ల. దీనివల్ల మంచి అభివృద్ధి చేయాలంటే ఏ సమయంలో చేయాలి? శుక్రహోర అని చెప్పడం జరిగింది. శుక్రవారం నాడు ఎప్పుడు జరుగుతుంది శుక్రహోర? ఉదయం 6:15 దగ్గర నుంచి ప్రతి శుక్రవారం సూర్యోదయాన్ని బట్టి 7:15 వరకు ఈ శుక్రహోర జరుగుతుంది. ఈ శుక్రహోర సమయంలో ఎవరైతే శని భగవానుడిని ఆరాధిస్తారో ఏ రకంగా ఆరాధించాలి? మన ఇంటికి వస్తూ ఉంటే కాకిలకి కానీ లేకపోతే ఎక్కడైతే గుడిలో కాకిలు ఎక్కువగా తిరుగుతూ ఉండి ఆకలితో మలమటిస్తూ ఉంటాయో వాటికి నల్ల నువ్వులతోటి కొంచెం బెల్లము మరియు ఆవు నెయ్యి కలిపి చిన్న ఉండల కింద ఒక 9 ఉండలు చిన్న పోలిక ఉండలు చేసి 9 ఉండలు రావి చెట్టు దగ్గర పెట్టేసి వచ్చేయండి శివాలయంలో. అక్కడ లేదు శివాలయం ఎక్కడ రావి చెట్టు ఉంటే శివాలయంలో రావి చెట్టు ఉన్న ప్లేస్లో చేస్తేనే చాలా అత్యద్భుతమైన ఫలితాన్ని చూస్తారండి. ఎందువల్ల అనుకున్నట్లయితే ఇక్కడ
మరి ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. ఫైనాన్షియల్ విషయాల్లో కానీ ఆర్థిక స్థితిగతులు కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి పరాభవనం సంవత్సరంలో. కాబట్టి ఈ యొక్క రావి చెట్టు దగ్గర నేను చెప్పిన శుక్రవారం నాడు సమయంలో నల్ల నువ్వులు, బెల్లము మరియు ఆవునేయ కలిపిన ఉండలు 9 ఉండలు చిన్నవి బయట కొనకన్నా మన ఇంటి దగ్గర చేసుకుని పెట్టిన ఎడలా మనసా వాచ ముందు మన మనసులో అనుకోవాలి ఏంటంటే నా ఆరోగ్యం బాగుండాలి, సంతానం బాగుండాలి, సంతాన సమస్యలతో ఉన్న వాళ్ళకి ఆ సమస్యలు వైదొలిగి చక్కనైన పుత్రపౌత్రాదులు ఏర్పడాలి. లేదా ఎగ్జామినేషన్స్లో ఫెయిల్యూర్ అయిపోతూ ఉంటారు స్టూడెంట్స్, వాళ్ళు అభివృద్ధి జరగాలి, ఉద్యోగంలో మంచి అభివృద్ధి జరగాలి. ఇలాగ మన మనసు జాతక భావన రీత్యా కానీ లేకపోతే మనకు కానీ ఏవైతే వెళుతుందో జీవితంలో ఆ వెలితి పోగొట్టి మంచి పురోభివృద్ధి కలగాలని కోరుకుంటూ నేను చెప్పిన ఉండలు కాకిక ఆహారంగా రావి చెట్టు దగ్గర పెట్టిన ఎడలా మీరు చూస్తారు కరెక్ట్గా ఎన్ని వారాలు పెట్టాలి. 14 శుక్రవారాలు పెట్టాలండి. 14 శుక్రవారాలు కొంతమందికి ఏమైనా లేడీ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ యొక్క శుక్రవారం వదిలేసి మళ్ళీ వచ్చే శుక్రవారం కౌంటు రన్నింగ్ జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క సమస్యలతో ఎవరైతే ఉన్నారో ధనుసు రాశి వాళ్ళు చేసినట్లయితే మంచి పురోభివృద్ధి జరగడంలో ఎటువంటి సందేహం లేదు. తర్వాత ప్రధానంగా చూసుకున్నట్లయితే కుంభరాశి అనగా ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదములు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు మరియు ఈ పూర్వభద్ర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ యొక్క కుంభరాశిలోకి వస్తారు. ప్రధానంగా ఈ యొక్క రాశులకి పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదంలో జన్మించిన వారు కూడా ఈ కుంభరాశిలోకి వస్తారు. ఈ ధనిష్ఠ నక్షత్రం 3, 4, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు మరియు ఈ పూర్వభద్ర 1, 2, 3 పాదముల్లో ఉన్న వాళ్ళకి షేర్స్లో అసలు పెడితే చాలా నష్టం వాటిల్లే ఆస్కారాలు బహు ఎక్కువగా ఉన్నాయి. వీరు ఈ కుంభరాశిలో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ పూర్వభద్ర నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు షేర్ మీద ఇన్వెస్ట్ చేయడం కానీ లేదా షేర్స్లో పెట్టడం కానీ చేయమాకండి. ఎందుకంటే శతభిష నక్షత్రం వారికైతే నేత్ర సంబంధమైన విషయంలో అనగా 54వ సంవత్సరం నుంచి 65వ సంవత్సరం వరకు ఎవరైతే ఉంటారో వారికి నేత్ర సంబంధమైన విషయాల్లో శస్త్రచికిత్స జరిగే ఆస్కారాలు బహు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే శని భగవానుడి పరాభవనామ సంవత్సరంలో కుంభరాశికి నేత్ర సంబంధమైన విషయంలో కానీ లేదా సర్జరీ పడ్డం కానీ కంటికి ఆస్కారాలు బహు ఎక్కువగా చూపిస్తారు. మగవారికి అయితే ఎడం కన్ను మీద ఆపరేషన్ పడేటట్టు చూపిస్తారు. అదే ఆడవారిని చూసుకున్నట్లయితే కుడి కన్నుకి లైట్గా అంటే క్యాట్రాక్ట్ అవ్వచ్చు లేదా చూపు మందగిల్లచ్చు. దీని యొక్క నిమిత్తం కుంభరాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండాలి. సంవత్సరం ఇక చూసుకున్నట్లయితే ఆర్థిక పురోభివృద్ధి చాలా బాగుండి ఏ పనిలో అయినా సరే ఆటంకాలు లేకుండా ముందుకు కొనసాగాలి అనుకునే వారికి నేను ఇచ్చే సూచన ఏంటంటే ఈ యొక్క కుంభరాశి వాళ్ళు ఏమనుకున్నా వెనక్కి వెళ్ళిపోతున్నాయి, లేదా డబ్బులు ఇచ్చాం స్ట్రక్ అయిపోయాయి, కోర్టు వ్యవహారాలు ఉన్నాయి, భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి, లేదా పిల్లల యందు సరైన అభివృద్ధి జరగటం లేదు. దీనికని కోరుకునే వాళ్ళు ఈ యొక్క కుంభరాశిలో ప్రధానంగా జన్మించిన వారు ఏ రకమైన ప్రిడిక్షన్ చేయాలి అని చూసుకున్నట్లయితే చాలా అత్యద్భుతమైన రెమెడీ అండి. ఏంటంటే ఈ కుంభరాశిలో ఉన్నవారు ప్రత్యేకంగా ప్రతి శనివారం పిడవకుండా ఇంటి దగ్గరే చేయాలండి ఈ ప్రక్రియ. ఒక నిమ్మకాయలు 2 నిమ్మకాయలు తీసుకుని ఒక నిమ్మకాయను 2 4 పెడల కింద పోసేసి ఈ యొక్క నిమ్మకాయలో ఈ రసం తీసేసి నల్ల నువ్వుల నూనెతోటి ఈ యొక్క ఒత్తులకి ఒక్కొక్క దాంట్లో 2 ఒత్తులు వేసి అంటే 8 ఒత్తులు ఉండాలండి. ఒక దాంట్లో 2 ఒక దాంట్లో 2 అలాగా మన 2 నిమ్మకాయల్లో 4 పెడలు రావడం జరుగుతుంది. ఈ 4 పెడల్లో ఒక్కొక్క పెడలో 2 ఒత్తులు నల్ల నువ్వుల నూనె వేసి మనసులోని కోరిక తలుచుకోవాలి. అనగా 8 ఒత్తులు వస్తాయి, 4 డెప్పలకి 8 ఒత్తులు వస్తాయి. ఈ ఒత్తులు వేసిన తర్వాత ఏ నివేదన పెట్టాలి ప్రధానంగా చాలా జాగ్రత్తగా వినండి. వీటికి యాలక్కాయల నివేదన పెట్టాలి. ఏం చేశాక ఓం శం శనేశ్వరాయ నమః అని ఇంటి దగ్గర కూడా చేయొచ్చు. చాలామంది పురోహితులు కానీ సిద్ధాంతులు కానీ శని భగవాను ఇంట్లో కొలవకూడదు అంటారు. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే మనసా వాచా కర్మన కానీ మనకు ఆయుర్దాయం బాగుండి మన సంతానంలో కానీ భార్యాభర్తల విషయంలో కానీ కుటుంబంలో కలహాలు లేకుండా ఉండాలి అనుకున్నట్లయితే ప్రశాంతంగా ఇంట్లో నేను చెప్పిన రెమెడీ చేసినట్లయితే అత్యద్భుతమైన ఫలితాలు చూడడంలో ఎటువంటి సందేహం లేదండి. ఎందుకంటే ఈ యొక్క తాంత్రిక సంబంధమైన రెమెడీస్, తాంత్రికం అంటే చాలామంది క్షుద్రం అనుకుంటారు. ఇక్కడ భగవంతుడికి మనకి మధ్య ఉన్న విషయంలో ఈ యొక్క నిమ్మకాయకి సంబంధించింది ఎందుకు చేయమన్నానంటే చెడు ఫలితాలని నిర్మూలించింది నిమ్మకాయ. అలసి చూడండి, మనం బయటికి వెళ్ళిన తర్వాత తల తిరిగినా అయితే 2 రోజులు లేకపోయినా తీసి బయటపడేయడం జరుగుతుంది మన పెద్దలు. అలా కాకుండా ప్రతి శనివారం దుర్ముహూర్తాలను ఆలోచించకుండా చాలామందికి మళ్ళీ బుర్రలో ఈ ఆలోచన ఉంటూ ఉంటుంది. 5:35 దగ్గర నుంచి 7:30 వరకు శనివారం దుర్ముహూర్తం కదా, ఈ సమయంలో చెప్పారేంటినా
అన్నది వదిలేసి శనిహోర అని జరుగుతుంది ప్రతి శనివారం. ఇది సూర్యోదయాన్ని బట్టి ఉంటుంది. ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో ఈ యొక్క చైత్రమాసంలో ఈ ఋతువులో 6:19 సూర్యోదయం కాబట్టి ఈ 6:15 దగ్గర నుంచి 7:30 సమయంలో ప్రతి శనివారం విడవకుండా 8 శనివారాలు చేయండి. కుంభరాశిలో జన్మించిన వారు చేయవలసిన రెమెడీ మళ్ళీ చెప్తున్నాను. ఒక 2 నిమ్మకాయలు తీసుకుని 2 పెడల కింద నిమ్మకాయలు చేసేస్తే 4 పెడలు వస్తాయి. ఒక్కొక్క పెడలో 2 ఒత్తులకి ఒక్కొక్క ఒత్తికి కొంచెం మన నల్లగా ఉన్న పౌడర్ అయినా ఉంటే దాన్ని రాయడం కానీ, లేదా బయట బ్లాక్ పౌడర్ జరుగుతుంది. ఆ బ్లాక్ పౌడరు ఈ ఒత్తులకు రాసి, అంటే నల్ల ఒత్తులు వెయ్యాలండి. బయట ఒత్తులు కొనుక్కునే కంట మీరే వాటికి బ్లాక్ పౌడర్ ఏదో ఒకటి రాసి పెట్టడం వల్ల మన జీవితంలో ఎదురైన ప్రతి సమస్యని ఆ స్వామివారు ఎదుర్కొని మంచి అభివృద్ధి ఇవ్వడంలో ఎటువంటి సందేహం లేదు. చాలా జాగ్రత్తగా ఉండండి. తర్వాత అయిపోయిన తర్వాత శని భగవానుడికి మనసులో ఈ కుంభరాశి వాళ్ళు ఒక 6 యాలక్కాయలు తీసుకుని నివేదన పెట్టాలండి. ఎప్పుడైతే యాలక్కాయలు నివేదన పెట్టారో శని భగవానుడికి, ఎందుకంటే పైన ఆకుపచ్చ తొక్కగా ఉన్న మన తొక్క తీసిన తర్వాత లోపల బ్లాక్ సీడ్గా ఉంటుందండి, నల్లగా. ఇది చాలా ఎవరికీ తెలియని విషయం అనమాట. ఈ బ్లాక్ సీడ్ ఏంటంటే శని భగవానుడికి చాలా ఇష్టమైంది. ఇది ఎవరైతే రేపటి నుంచి మేము సతమతం అవుతున్నాం కుంభరాశి అనుకున్న వారు మీరు చేస్తారో ఈ రెమెడీ అత్యద్భుతమైన యోగ ఫలితంగా ఉంటుందండి. తదుపరి మేన రాశి చూసుకున్నట్లయితే పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం మరియు ఉత్తరాభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారు ఈ మేన రాశిలోకి వస్తారు. ప్రధానంగా ఈ మేన రాశి వారికి ఏం నడిచిన ప్రభావం చాలామంది టీవీ ఛానల్స్లో కానీ లేకపోతే పంచాంగంలో కానీ చూసి గోచారం విపరీతంగా వ్యక్తి మీద ఆధారపడిన ఎంతకాలమో అని చూసుకున్నట్లయితే ఈ యొక్క మేనరాశికి చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా కోర్టు సమస్యలతో సతమతమయ్యే ఆస్కారాలు బహు ఎక్కువగా ఉన్నాయి. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఉత్తరాభాద్ర నక్షత్రం మరియు రేవతి నక్షత్రం వాళ్ళు చాలా జాగ్రత్త వహించాలి. స్నేహితులతో కానీ రిలేషన్స్ సత్సంబంధాలతో కానీ ఎవరితో గొడవ పెట్టుకున్నట్లయితే కోర్టు సమస్యలు వాటిల్లి ఆస్కారాలు బహు ఎక్కువగా ఉన్నాయి. దీని నిమిత్తం ఏ దేవతారాధన ఈ గ్రహాల్లో ఉన్న శని భగవానుడికి ఏ యొక్క అభిషేకం చేస్తే మంచి అభివృద్ధి పురోభివృద్ధి జరుగుతుంది అని చూసుకున్నట్లయితే వీరికి జన్మస్థానంలో శని సంచరించడం వలన ఈ పరాభవనామ సంవత్సరం జన్మస్థానం అంటే వాళ్ళ రాశిలో జన్మస్థానంలో శని సంచరించడం వల్ల ఆర్థిక స్థితిమైన గతుల్లో, అంటే మనం కరెక్ట్గా మాట్లాడినా అతను తప్పుగా మాట్లాడుతున్నాడని మాట పడ్డం. రెండో విషయం కోర్టు సమస్యలు ఎక్కువగా మీదకు వస్తూ ఉండడం. అది దేనివల్లనే అవ్వచ్చు, స్నేహితుల వల్ల అవ్వచ్చు, లేదా రిలేషన్స్ వల్ల అవ్వచ్చు, భార్యాభర్తల మధ్య జరగచ్చు, లేదా ఉద్యోగస్తుల సస్పెన్షన్ అవ్వచ్చు. ఈ రివోక్ మళ్ళీ అవ్వడం చాలా కష్టంగా ఉన్నట్టు ఉంటుందండి. ఎందువల్ల అనుకున్నట్టయితే ఈ మే 17వ తారీఖు దగ్గర నుంచి ఆగస్టు 3వ తారీఖు వరకు చాలా జాగ్రత్త వహించాలి మీన రాశి వారు. ఈ యొక్క ఏ విషయంలోనైనా సరే తప్పుగా మాట్లాడడం కానీ, లేదా వీరు రామరక్షాకర స్తోత్రం చదవడం కానీ, హనుమాన్ చాలీస కానీ రోజు 2 పర్యాయాలు, ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి, కరెక్ట్గా 5 నుంచి 10 నిమిషాల్లో అయిపోతుందండి. ఈ హనుమాన్ చాలీస పారాయణం మెడవకుండా నేను చెప్పిన డేట్లలో, అంటే ఈ మే 17వ తారీఖు దగ్గర నుంచి ఆగస్టు 3 వరకు చాలా గడ్డు కాలంగా చెప్పడం జరుగుతుంది ఈ మీన రాశికి. ఎవరిని భయపెట్టట్లేదు. దానికి రెమెడీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది లైవ్లో. ఈ యొక్క మీన రాశి వారు ఈ హనుమాన్ చాలీస పారాయణం ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి చదివి స్వామివారిని, ఎవరైతే ఆంజనేయ స్వామిని ఎక్కువగా కొలుస్తారో ఈ మీన రాశి వారు, వీరు ఏళ్ళు నడిచిన ప్రభావం దగ్గర నుంచి బయటపడి తద్వారా ఈ సమస్యల నుంచి బయటికి ఏ రకంగా బయటపడాలని స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు ఎక్కువగా జరుగుతాయి. దాని నిమిత్తం ఏ యొక్క ఆరాధన చేసి హనుమాన్ చాలీస చేసేటప్పుడు ప్రతి మంగళవారం సాయంత్రం సమయంలో చంద్రుడికి చూపించి ఆంజనేయ స్వామికి ఎవరైతే ఈ యొక్క అప్పాల నివేదన పెడతారో మంగళవారం సాయంత్రం 7:30 సమయంలో కరెక్ట్గా 14 అంటే 14 అప్పాలు వేసి చంద్రుడికి ముందు బయటకు వచ్చి ఆకాశానికి చూపించి తద్వారా లోపలికి వెళ్ళి ఆంజనేయ స్వామికి నివేదన చేయండి. ఎందువల్ల మానసిక కారకుడు చంద్రుడు అండి. ప్రతి ఒక్క జాతకంలో మానసిక ప్రశాంతత క్షోభించిందండి మా అబ్బాయికి, అదే పిచ్చి వాగుడు వాగుతున్నాడు మా అబ్బాయి, అదే మా అమ్మాయికి ఇంట్లో వాళ్ళకి పట్టలేదని ఎవరైతే అనుకున్నారో వీరికి చంద్రుడి యొక్క భావం నీచపట్టినట్టు లెక్క. లేదా చంద్రుడితో పాటు రాహు కానీ కుజుడు కానీ సంచరించడం వల్ల జాతకంలో ఈ రకమైన అబ్స్టకిల్స్ ఏర్పడే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ మంగళవారం 14 మంగళవారాలు
సాయంత్రం సమయంలో 7:30 దగ్గర నుంచి 8:15 సమయంలో 14 అంటే 14 అప్పాలు వేసి చంద్రుడికి బయట చూపించిన తర్వాత పల్లెల్లో మనం లోపల తీసుకొచ్చి ఆంజనేయ స్వామికి నివేదన పెట్టి మనం తినేయచ్చండి. లేదా మనం తినాలని ఎవరు అనుకున్నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి పెట్టినా ఈ దోషం ఎవరికి అంటుకోదు. మనం తినడం వల్ల ఏంటంటే మనలో ఉన్న మానసిక రుగ్మతలను పోగొట్టే స్వామివారు మంచి పురోభివృద్ధిని చూపించడం జరుగుతుంది. మెయిన్గా ఇందాక చెప్పడం జరిగింది. ఈ కాలసర్పదోషాల్లో చాలా వివరణ ఉన్నాయండి. ఓన్లీ కాళహస్తి వెళ్ళి చేయించుకుంటేనే రాహుకేతుల దోషం పోతుందా, మిగతా ఎక్కడైనా చేయించుకోవచ్చా అని చాలామందికి ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఈ రాహుకేతుల దోషంలో ఎందువల్ల అంటే శ్రీ మహావిష్ణువు ఖండం చేసినప్పుడు ఈ రాహుకేతువులు డైరెక్ట్గా శ్రీకాళహస్తిలో పడడం జరిగింది. ఇది ఉండడం వల్ల చాలామంది చినకాకనీలో చేయించుకోవాలా, అయితే విజయవాడలో చేయించేసుకోవచ్చా, లేదా మరి ఏ ప్రాంతంలోనైనా చేయించుకోవచ్చా ఈ రాహుకేతువులను చాలామంది రకరకాల ఆలోచనగా ఉంటాయి. నేను చెప్పే విషయం ఏంటంటే ఈ రాహుకేతువులు ఎక్కడైతే ఖండనం జరిగాయో అక్కడ చేయించుకోవడం వల్ల మంచి పురోభివృద్ధి జరుగుతుంది. శ్రీకాళహస్తిలో ఉదాహరణకి రాహు మేషంలో ఉండి కేతు వృశ్చికంలో ఉంటే వారు సోమవారం నాడు ఈ శ్రీకాళహస్తిలో కాలసర్పదోషకు చేయించుకోవాలి. లేదా ఈ రాహు వృషభంలో ఉండి వృశ్చికంలో ధనుసులో కేతు సంచరించి వాళ్ళు ప్రధానంగా చూసుకోండి. జాతక భావంలో రాహు వృషభ రాశిలో సంచరించి వాళ్ళు శుక్రవారం నాడు చేయించుకోవడం చాలా అత్యద్భుతమైన ఫలితాన్ని అనుభవిస్తారు. ఏ సమయంలో చేయించుకోవాలి? మీకు ఒకటేనండి, రాహుకాలంలో చేయించుకోవడం వల్ల అంటే 1:30 ఉంటుంది. కొన్ని వేల మంది ఉంటారు. ఆ సమయంలో కూర్చుని చేయించుకోకపోతే ఏమో కాళ్ళు చేతులు తొక్కేసుకోకండి. ఏ సమయంలోనే చేయించుకోవచ్చు. కానీ వృషభ రాశిలో సంచరిస్తే రాహు ప్రధానంగా శుక్రవారం మాత్రమే చేయాలండి. అలాగే మిథునంలో రాహు సంచరించడం ఎవరికైతే జరిగిందో జాతక భావంలో, లేదా మాకు డేట్ ఆఫ్ బర్త్ టైం ఉన్నాయి కానీ ఎక్కడ సంచరిస్తున్నాడో రాహు తెలియదు అనుకున్న వాళ్ళకి ఈ రాహుకేతువుల ప్రభావం ఏ రకంగా చూపిస్తాయి వ్యక్తుల మీద కానీ దేశం మీద కానీ చూసుకున్నట్లయితే వ్యక్తుల మీద ప్రధానంగా చూపించడానికి గల కారణాలు ఏమిటి? చాలా ఐహిక వాంఛలు ఉంటాయండి మానవుని యొక్క జీవితంలో. ఏమిటంటే ఐహిక వాంఛలు అంటే పొద్దుట్లు లేచినప్పటి నుంచి పాల ప్యాకెట్ కొన్నప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో రకమైన ధన సమస్య ఏర్పడుతూ ఉండదు మానవులకి. దీని నిమిత్తం ఏ రకంగా పురోభివృద్ధి జరిపించుకోవాలి అని చూసుకున్నట్లయితే చాలామంది భయపడిపోతూ ఉంటారు ఈ రాహుకేతువులు. కానీ నేను చెప్పిన సమయంలో సంవత్సరానికి ఒకసారి మిథునంలో రాహు సంచరించడం వల్ల బుధవారం నాడు ఈ రాహుకేతువుల పూజ శ్రీకాళహస్తిలో చేయించుకోవడంలో మంచి ఫలితాలు సద్భవితాలు అనుభవిస్తారండి. ఏంటంటే ఇది చేయించుకోవడం వల్ల ప్రధానంగా వాళ్ళే ఇస్తారు ఐటమ్స్ అన్నీ. మినువులు ఎంత వేయాలి, లేదా ఉలవలు ఎంత చేయాలి అన్నది ప్రధానంగా ఒక రవికులు కూడా మొక్కలు 2 ఇచ్చి ఈ యొక్క సర్పదోషము కాల సర్పము అంటే కాలానికి పట్టిన అంటే మన జీవితానికి పట్టిన కాలానికి సర్పదోషం ఏర్పడుతుంది. ఎన్నాళ్ళు ఉంటుంది ఇది చేయించుకుంటే పోతుంది ఆ గురుగాని చాలామంది అడుగుతారండి. కుజదోషం అంటే కాల సర్పదోషం అంటే ఎవడు తీలేడండి భూమండలం మీద చాలామంది అడుగుతారు. జన్మస్థానంలో ఉంటే రాహు ఈ రకమైన రిజల్ట్స్ వస్తాయి కదా, నాకు దేనివల్ల చేయించుకున్నాను. ప్రతి సంవత్సరం విడవకుండా ఎవరైతే కాల సర్పదోషం చేయించారో అంటే నేను గతంలో కూడా వీడియోస్ చేయించినప్పుడు చెప్పడం జరుగుతుంది. వీళ్ళకి అఖండమైన కీర్తి ప్రతిష్టలు అఖండమైన ధన సంపద ఏర్పడుతుందండి. ఉదాహరణకి నేను ఎవరిని విమర్శించడం గురించి కానీ ఈ ఛానల్లో ఎవరి గురించి ప్రబోధించడం గురించి కాదు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారికి కాలసర్పదోషం ఏర్పడింది. నెహ్రూ గారి జాతకంలో కాలసర్పదోషం ఏర్పడడం వల్ల మన ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు జన్మించిన తర్వాత అఖండమైన దేశానికి కీర్తి రావడమే కాకుండా మంచి ఎకనమిస్ట్ కింద మంచి పురోభివృద్ధి అయ్యే స్థాయికి తీసుకెళ్ళింది. అలాగే కొంతమంది జాతకాల అనుభవంతో తీసుకున్నట్లయితే సచిన్ టెండూల్కర్ జాతకంలో కాలసర్పదోషం ఏర్పడింది. ఆ యొక్క జాతకంలో కాలసర్పదోషం ఏర్పడడం వల్ల విద్యాభివృద్ధి విద్యందు ఆటంకాలు చిన్న వయసులో ఏర్పడి ఆస్కారం ఉన్నాయి. అతను కూడా అఖండమైన కీర్తిని అధిరోహించడం జరిగింది. ఈ యొక్క ఎవరికైతే కాలసర్పదోషం గురించి మీరు భయపడుతున్నారో వీళ్ళు లైవ్లో దొరకలేని కాల్స్ వల్ల 9492112211కి ఫోన్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే మీ యొక్క ఈ సర్పదోష వివరణ గురించి కానీ, లేదా వివాహ సమస్యల గురించి కానీ, ఆరోగ్య సమస్యల గురించి కానీ, సంతాన సమస్యల గురించి కానీ, లేదా ఉద్యోగ సమస్యల గురించి కానీ, లేదా మా అబ్బాయి విద్యా ఆటంకాలు ఉన్నాయని గురుగారని వీటి గురించి కానీ, కోర్టు సమస్యలకి ఏ రకమైన దేవతారాధన చేయాలి, విద్యాభివృద్ధికి ఏ రకమైన ఆరాధన చేయాలి, ఉద్యోగం ప్రమోషన్స్ గురించి ఏ దేవతారాధన చేయాలి, సంతానాభివృద్ధికి ఏ దేవతారాధన చేయాలి, అలాగే ఒక వ్యక్తుల మధ్య భార్యాభర్తల మధ్య చాలా చికాకులు గొడవలు ఏర్పడుతున్నాయి ఏ దేవతారాధన చేయాలి, ఇలాగా
ఒక్కొక్క దానికి ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క రెమెడీ ఉండడం జరుగుతుందని దీన్ని ప్రధానంగా మీ డేట్ ఆఫ్ బర్త్ సమయాన్ని బట్టే నిర్ణయించడం జరుగుతుందండి. ఎందువల్ల అనుకున్నంటే ఇందాక చెప్పడం జరిగింది, లగ్నాత్తు యొక్క ద్వాదశ భావాల గురించే మీకు వివరించడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ టైము లేదు గురువుగారు ఎలాగనుకున్నప్పుడు ప్రతి బుధవారం నాడు ఆదివారం నాడు నేను ఇక్కడ హౌసింగ్ బోర్డు కాలనీ దగ్గర లలితా పరమేశ్వరి పీఠ ఉందండి. ఈ పీఠం యందు సాయంత్రం సమయాల్లో 6 గంటల నుంచి 9 గంటల సమయంలో పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైము లేని వారికి వారు నేరుగా నన్ను వచ్చి కలిసిన ఎడల వారికి 3 రకాలైన జాతకాన్ని వాళ్ళ యొక్క ప్రశ్న రీత్యా వాళ్ళ రీత్యా చూసి చెప్పడం జరుగుతుంది. యొక్క సీసీ ఛానల్ మరియు బీసీఆర్ ప్రేక్షకులకు ఈ సంవత్సరం పరభావ నవ సంవత్సరంలో చక్కని ఆయురారోగ్యశ్వర్యాలు ఏర్పడాలని ఆ సిద్ధలక్ష్మి గణపతిని ప్రార్థిస్తూ మళ్ళీ వచ్చే వారం మీ ముందుంటాను. శ్రీ లలితా పరమేశ్వరి జ్యోతిష్యాలయం వంశపారపర్యంగా గత 3 తరాలుగా జ్యోతిష్య శాస్త్రంలో అనుభవం కలిగి ఎన్నో వేల జాతకాలు వేసిన ప్రజ్ఞ కలిగిన జ్యోతిష్య శాస్త్ర నిపుణులు, దేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నూకల రవికుమార్ సిద్ధాంతి గారు మీ పుట్టిన సంవత్సరం, నెల, తేదీని బట్టి మీ సంపూర్ణ జాతకం చెప్పగలరు. జాతకం లేని వారికి నేరుగా కలిసిన ఎడల మీ ఫోటో, మీ యొక్క ముఖ లక్షణములను చూసి మీ జాతకం చెప్పగలరు. విద్య, ఉద్యోగం, వివాహం, ఆరోగ్యం, సంతాన సమస్యలు, కోర్టు వ్యవహారములు, ఆర్థిక ఇబ్బందులు, ఇంట్లో అశాంతి, రాజకీయ వ్యవహారములు మొదలగు సమస్యలకు తక్షణమే పరిష్కార మార్గం చూపగలరు. సంప్రదించండి శ్రీ లలితా పరమేశ్వరి జ్యోతిష్యాలయం. జ్యోతిష్య రత్న, జ్యోతిష్య భూషణ బ్రహ్మశ్రీ నూకల రవికుమార్ సిద్ధాంతి గారు, హౌసింగ్ బోర్డ్ కాలనీ, లాలా చెరువు, రాజమండ్రి. సెల్ 9492112211 మరియు 6262312345.